వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం గ్రామంలోని భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో శ్రీశైలంగా పిలిచే ఈ ఆలయంలో భ్రమరాంబ సహిత రామేశ్వర స్వామిగా ఆ పరమశివుడు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయం క్రీస్తు శకం 543 నుంచి 750 మధ్యకాలంలో చాళుక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించిన అతి ప్రాచీన కట్టడంగా పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఒకప్పుడు ఈ ఆలయాన్ని ముచ్చ రామనాథ స్వామి ఆలయంగా పిలిచేవారట. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో గుడి శిథిలావస్థకు చేరుకోగా కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఓసారి ఈ ప్రాంతంలో పర్యటించిందని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే ఎత్తైన గుట్టపైన నామరూపాలు లేకుండా ఉన్న ఆలయాన్ని చూసి గుడిని మళ్లీ నిర్మించి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారట. ఆ తర్వాత గుడి నిర్వహణ బాధ్యతలను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అప్పగించి ఆలయానికి కొంత భూమిని కూడా కేటాయించినట్లు చరిత్రలో ఉంది. అప్పటినుంచి ఈ గుడిని రామేశ్వరాలయంగా పిలవడం మొదలుపెట్టారట. అయితే అది జరిగిన కొన్నేళ్లకు ఈ ఆలయం మళ్లీ ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరుకుందట. ఆ సమయంలోనే అంటే 1981 ప్రాంతంలో అలంపూర్ సంస్థానం రెడ్డిరాజుల వంశస్థులు సురేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ గుడికి వచ్చారట. ఆ తర్వాత తండ్రి కోరడంతో ఈ గుడిని మళ్లీ కట్టించాలనుకున్నారని దేవాదాయ శాఖ అనుమతితో సచిదానంద గణపతి స్వామీజీ పీఠాధిపతుల ఆశీర్వాదంతో 2017లో ఆలయం పునర్నిర్మాణం మొదలుపెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ శివలింగంతో పాటు భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడంతో అప్పటినుంచి ఈ గుడిని భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తున్నారు. శ్రీ రామేశ్వర స్వామి బ్రహ్మరాంబ దేవి ఎంతో ప్రాచీన్యం కలిగినటువంటి ఈ దేవాలయం ఎన్నో రాజవంశాలు ఇక్కడ దర్శనం చేసుకొని తరించిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ శైవక్షేత్రం. తర్వాత దేశ పర్యటనకు వచ్చిన రాణి రుద్రమ్మదేవి కూడా ఇక్కడ పూజలు చేసి ఈ యొక్క గుడిని ఆ కాలంలో పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాకతీయ రాజ్యం అంతమైన తర్వాత వచ్చిన ముఘలాయల రాజ్యంలో బహుమని సుల్తాన్ల కాలంలో ఈ గుడి ధ్వంసం కావడం జరిగింది. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు శివరాత్రి రోజున గిరిజా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ సాయంత్రం జరిగే రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. అదేవిధంగా నవరాత్రుల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ ఉన్న శివలింగం కాశీలో ఉన్న శివలింగాన్ని పోలుంటుందని అంటారు. ఇక్కడ కేవలం శివాలయం మాత్రమే కాకుండా నవగ్రహ మందిరం, జంటనాగుల మందిరం, సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయ పుష్కరిణిలో ఉండే నంది విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న ఊక చెట్టు వాగులో ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తూనే ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ నీటి మధ్యలో 37 అడుగుల భారీ శివుడి విగ్రహం 7 అడుగుల పీఠం పైన కొలువై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నా పేరు బీచ్పై నాయుడు, పామాపురం గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా. ఇక్కడ ఈ పామాపురం గ్రామంలో మరి కోటిలింగేశ్వర స్వామి లేక ఇక్కడ కూడా మా సామలవారు అంబ బ్రహ్మరంబ సన్నిహితంగా ఉన్నటువంటి దేవాలయము పురాతనలో కాకతీయులు పునరుద్ధరణ చేసినటువంటి దేవాలయము. ఇది పునరుద్ధరణ అయిపోయి పూజలకు నోచుకోలేక ఉండేను. అట్టి పూజలకు నోచుకున్నటువంటి దేవాలయాన్ని మా గ్రామమైనటువంటి పామాపురానికి సచ్చిదానంద స్వామి శిష్యునికి ఆయన మధ్యలో మీ పామాపురం గ్రామంలో రామేశ్వరం స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఆ దేవాలయాన్ని నీవు మంచిగా చేసినట్లయితే ఊరికి మేలు జరుగుతుంది. మరి భక్తులు కూడా చాలా మంది కోరికలు తీరుతాయి. ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పైన 143 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తకోట మండలం చేరుకోవచ్చు. అక్కడి నుంచి పామపురం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చేవారు నాటవెల్లి నుంచి పామపురం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో ఆలయానికి చేరుకోవచ్చు.